భారతదేశంలో ఆర్య సమాజ స్థాపన తర్వాత ఎన్నో మార్పులతో మానవ జీవితంలో సమాజంలో ఎంతో ప్రభావం చూపాయి. ఆర్య సమాజం స్థాపించిన గురుదేవులు పూజ్య శ్రీ దయానంద సరస్వతి గారి అడుగుజాడలో ప్రకాశిస్తున్న శిష్యగణం. దేశ విదేశాల్లో దయానంద వేద విద్యాలయాలు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఆయా గురుకులాల్లో విద్యాబుద్ధులు, హోమాలు, ఆర్య సమాజం విధి విధానాలు, ఆచరణ విద్యార్థి దశ నుండే శిక్షణ ఇస్తున్నారు. అదే భాగంలో దేశంలోని వివిధ రాష్ట్రాల బాలురు హైదరాబాద్ నగరంలోని అక్బరాబాద్, మలక్పేట ప్రాంతంలోని శ్రీమద్ దయానంద వేద విద్యాలయంలోని యువ విద్యార్థులు వేద విద్యాభ్యాసంలో తర్ఫీదు పొందుతున్నారు. జనవరి 24వ తేదీ మరియు 25వ తేదీ 2026 సంవత్సరంలో ఈ తేదీల్లో ఉదయం 7 నుండి సూర్యాస్తమయం వరకు విశ్వశాంతి అఖండ సామవేద పారాయణ ఈ మహాయజ్ఞం జరిగినది. గురుకుల వ్యవస్థాపకులు పూజ్య శ్రీ స్వామి ప్రజ్వలానంద సరస్వతి గురువులకు సన్మానం మరియు 4వ వార్షికోత్సవం జరిగినది. 2వ రోజున మహాయజ్ఞం అనంతరం ధ్వజారోహణ, అభినందన సభ, గురుకుల మహోత్సవ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుండి వేద విద్యాలయ విద్వాంసులు, ప్రముఖులు, ప్రజలు శని ఆదివారాల్లో హాజరైనారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ఆర్య సమాజం ఆచరించేవారు, హోమం పవిత్రత తెలిసినవారు, శ్రేయోభిలాషులు, పరిసర ప్రాంతాల వారు ఈ పవిత్ర విశ్వశాంతి అఖండ సామవేద పారాయణ యజ్ఞం ఆర్య సమాజ వేద విద్యాలయం పండితుల ఆధ్వర్యాన జరిగినది. ఈ శుభ కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఓమిదం శ్రేష్టం జ్యోతిషాగ్నోదిరాగా చిత్రప్రగేతో జనిష్ట విభ్వా యథా ప్రసూత సవితస్తమాయ ఏవారాదృశతే అనిమానై స్వాహా. ఓం ఋషద్వత్సారుషతి శ్వేత్యాగాతారేక కృష్ణాసనాన్యస్య నమోచి జ్ఞానావర్ణం జ్వరత ఆమిలానే స్వాహా. ఓం సమానార్థాస్తోనందస్తం మన్యాయ సరస్వతి విశిష్టే నమేతే వేదవస్తితో స్వేగేన కోశవసామృతే స్వాహా. ఓం ఆభాద్యగ్ని ఋషసానేకముద్విప్రాణాం దేవయా వాచో అస్తు అర్వాంజనూనం ప్రత్యేహ యాతం పిరీవాంసస్మశ్రునా ధర్మమచ్చా స్వాహా. ఓం ఏష బ్రహ్మాయరుద్భ్య ఇంద్రో నామ శ్రుతో గణే స్వాహా. ఓం తామిచ్చవస్పదే యంతి గిరో న సంశయః సంసదః స్వాహా. ఓం విశ్రుతయో యథాపథ ఇంద్రత్పద్యందురాదయః స్వాహా. ఓం ఆత్మార్థం ప్రచోదయే సంజ్ఞాయ వర్తయామసి తువిధోనం నిదేశవిష్ఠసత్పతిం స్వాహా. क्रम में अनेकों महत्वपूर्ण मंत्रों से आहुति प्रदान की है। हर यजमान यज्ञ से पहले आचमन का विधान किया हुआ है, तो इसलिए आचमन करके ही आप सब यज्ञ में सम्मिलित हो रहे हैं। तो ये सामवेद की ओर से संकेत करता है। शरद ब्राह्मण में महर्षि याज्ञवल्क्य जी इसी प्रश्न को लेकर के शरद ब्राह्मण को इस प्रश्न का उत्तर देते हुए कहते हैं कि अमेध्यो वै पुरुषः यत् अन्वितं वदति। पुरुष अपने जीवन यापन के लिए असत्य बोलता है, झूठ बोलता है, तो झूठ बोलने से उसका को पवित्र श्रेष्ठतम कर्म को करने का अधिकार नहीं रहता। फिर क्या करें? तो कहते हैं आपा हवाई पवित्र, जल पवित्र है, तो जल पवित्र है तो उससे आचमन करके फिर यज्ञ प्रारंभ करें। उत्तर ये दिया हुआ, पर हमको यहाँ सोचना है कि असत्य बोलने से, झूठ बोलने से आत्मा अपवित्र हुआ और वो एक अभौतिक पदार्थ है, उसको शुद्ध करने के लिए आपा वही पवित्र, तो जल को पवित्र। आपा काफी सामान्य भाषा में जल कहते हैं। जल से आत्मा का पवित्रीकरण, शुद्धिकरण नहीं हो सकता, क्योंकि जल से हम भौतिक पदार्थों को, कपड़ों को, शरीर को या अन्य किसी वस्तु को धो सकते, शुद्ध कर सकते, परंतु आत्मा को शुद्ध नहीं कर सकते। आत्मा को शुद्ध करना है तो वहां पर आपा का अर्थ वेद है, वेद का ज्ञान है जो कि पवित्र करने का साधन है। आप लोग सुनते होंगे कि स्नातक का क्या होता है? सामान्यता स्नान किया हुआ या करने वाला स्नातक नहीं कहते। स्नातक किसको कहते हैं? जो वेदादि शास्त्रों को पढ़ करके
फिर गुरुकुल से द्विज बनकर निकलता है, उसको स्नातक बोलते हैं। वहां भी हमको स्नातक का तात्पर्य वेद के ज्ञान से आप्लावित हुआ है, स्नान किया है, उसी को ही स्नान कहते हैं। इस स्थूल जल से स्नान किए को स्नातक नहीं कहते। जब स्नातक समारोह किया जाता है तो वे वहां भी 8 घरों के पानी से उसको स्नान कराया जाता है। यथार्थ में वहां भी वेद का ज्ञान ही होता है। तो वेद के ज्ञान से अपने आप को आज यहाँ पर सामवेद का पारण किया जा रहा है कि सामवेद का ज्ञान आपको प्राप्त हो और सभी पवित्र आत्मा होकर के पवित्र इनका अनुष्ठान करें। तभी हम मनुष्य में कहे हुए महायज्ञश्च यज्ञश्च ब्राह्मीयं क्रियते का जो यज्ञ और महायज्ञों के अनुष्ठान से ये शरीर ब्राह्मीय तनु ब्रह्ममय यज्ञमय शरीर बन जाता है। तो उस उद्देश्य को हम पूरा कर सकते हैं। तो इन भावनाओं के साथ आप लोग पवित्र भावनाओं से इस के साथ आप लोगों का यजमान का परिवर्तन होगा। अभी हम आशीर्वाद प्रदान करेंगे और यजमान जो भी परिवर्तन होंगे वो आचार्य जी निर्देश करेंगे। उपस्थित सभी विद्वानों से निवेदन है कि वे हाथ उठाकर उनको आशीर्वाद प्रदान करें और आप सभी हाथ जोड़ करके उनके आशीर्वाद को स्वीकार करें। ओम संतु यजमानस्य कामाः, ओम भद्रा संतु यजमानस्य कामाः, ओम पूर्णा संतु यजमानस्य कामाः, ओम सौभाग्यमस्तु शुभं भवतु, ओम स्वस्ति स्वस्ति स्वस्ति। बहुत बहुत आभार। यजमानों का परिवर्तन होना चाहिए। सभी गुरुकुल के स्नातक जो पूज्य स्वामी महाराज के अभिनंदन समारोह के जो भी महानुभाव अभी जिन्होंने आहुति प्रदान नहीं की और जिनकी इच्छा है तो वे लोग यज्ञ कुंड के समीप आ जाए। हाँ, सत्यवीर शास्त्री जी भी। इसके पश्चात पूज्य स्वामी आर्यवेश जी और हमारे गुरुकुल के पुरातन स्नातक बंधुगण आहुतियां प्रदान करेंगे और पूर्णाहुति के समय में गुरुकुल के जितने भी ब्रह्मचारी हैं सभी से आग्रह कृपया यहाँ यज्ञशाला में यज्ञ स्थल पर आ जाए। सभी ब्रह्मचारी वहां से उठ के आ जाओ। यहाँ पर पधारे हुए एक भी व्यक्ति छूटने ना पाए, जिससे ये जो सौभाग्य है कि पूरा प्रातःकाल से सायंकाल तक संपूर्ण ये जगह है। आइएगा, अब जो है ये तिलक हमारे ब्रह्मचारी गण करके आपका अभिनंदन कर रहे हैं। जो हमारे यजमान गण उपस्थित है, आप अपने